హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ముందరగా ఫ్రెండ్స్ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఉగాది పచ్చడి. ఉగాది పండుగ దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇవాళ ఈ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఉగాది పండుగ అనగానే తెలుగు వాళ్ళకి గుర్తొచ్చేది ముఖ్యంగా ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి చేసుకొని ఉగాది పచ్చడి తెలియని తెలుగు వాళ్ళు సర్వసాధారణంగా ఉండరండి. ఉగాది పచ్చడికి ఒక ప్రాముఖ్యత ఉంది. అలాగే ఉగాది పచ్చడిలో ఒక మంచి మెసేజ్ ఉంది. మన లైఫ్లో ఎలా అయితే కష్టం, సుఖం, బాధ, ఆనందం, మంచి చెడు ఉంటాయో అలాగే ఉగాది పచ్చడిలో కూడా అన్ని రకాల రుచులు ఉంటాయి. షడ్రుచుల సమ్మిళితమే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో ఉండే అన్ని రుచుల్ని కూడా మనం సమానంగా తీసుకోవాలి. అలాగే మన లైఫ్లో వచ్చే అన్ని అంశాలని కూడా, అంటే మంచి చెడు, కష్టం, సుఖం, బాధ, ఆనందం అన్నీ కూడా సమానంగా తీసుకోవాలని చెప్తుందండి. ఉగాది పచ్చడి చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ వేప పువ్వు. ఈ వేప పువ్వు మనకి షాపుల్లో కూడా దొరుకుతుంది సీజన్ టైంలో, లేదా ఇళ్ళ దగ్గరగా ఎక్కడైనా పెద్ద చెట్లు ఉంటే చెట్ల నుంచి కూడా కోసుకోవచ్చు. వేప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ పువ్వు ఎండబెట్టి పొడి కూడా చేస్తారు. నేను అది కూడా చూపిస్తానండి త్వరలోనే. చింతపండు, కొత్త చింతపండు తీసుకొని చేస్తాము. అలాగే బెల్లం, అది కూడా కొత్తది తీసుకొని చేస్తారు. మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాము. కొత్తగా వచ్చే మామిడికాయలు అయితేనే వగరుగా ఉంటాయి. ఆ వగరు రుచి మామిడికాయ నుంచి వస్తుంది. ఉప్పు, కారము, చింతపండుని ముందరగా నానబెట్టుకోవాలి. మా ఇంట్లో ఉగాది పచ్చడిని పప్పులో నంచుకొని కూడా తింటారు. అందుకని కొద్దిగా ఎక్కువగానే చేస్తాను. మనకు కావాల్సినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. చింతపండు ఎంత తీసుకున్నామో అంత వేప పువ్వు తీసుకోవాలి. వేప పువ్వుని ఇలా చిన్న పువ్వులుగా ఉన్న వాటిని తుంపుకొని తీసుకోవాలండి. చెట్టు నుంచి కోసేటప్పుడు అలా కొయ్యలేం కాబట్టి కొమ్మలు కొమ్మలుగా తీసుకొని తర్వాత వీటిని ఒలుచుకున్నట్టుగా పువ్వులు సపరేట్ చేసుకోవాలి. చిన్న కాయల్లా ఉంటాయి, వాటిల్ని వదిలేసేయాలి. ఇలా పూలన్నీ కూడా తీసి రెడీ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఒక పొడిగుడ్డలో వేసి వాటిని క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మట్టి ఉంటే పోతుంది. నానిన చింతపండు గట్టిగా పిసికేసి రసం తీసుకోవాలి. చింతపండు రసం వేప పువ్వులో వేసేసుకోవాలి. మనం ఎంత తీసుకుంటాము అనేది, అంటే మన ఇంట్లో తినేదాన్ని బట్టి చూసుకోవాలి. నేను ఎక్కువగా తింటారు అని చెప్పాను కాబట్టి ఎక్కువగానే తీసుకున్నానండి. రుచికి సరిపడాగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. కొంతమంది దంచి మిరియాల పొడి వేస్తారు, అదైనా వేసుకోవచ్చు. అలాగే బెల్లం, అన్నీ సమానంగా వేస్తే మంచి రుచి వస్తుంది. మామిడికాయ ముక్కలు, ఇది కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ ఉగాది పచ్చడి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేసుకుంటారండి. కొంతమంది ఇందులో అరటిపండు వేసుకుంటారు, బైండ్ అయినట్టుగా ఉంటుంది అనేసి. కొంతమంది ఎర్రకారం బదులు మిరియాల పొడి వేసుకుంటారు. కొంతమంది చింతపండు పులుసు చాలా తక్కువగా వేసుకుంటారు. ఎవరెవరి రుచులు తగ్గట్టుగా వాళ్ళు చేసుకుంటారు. కానీ అతి ముఖ్యమైనవి మాత్రం ఈ 6 రుచులు: తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. అన్నీ సమానంగా ఉంటే మన జీవితంలో కూడా అన్నీ సమానంగా ఉన్నట్టే అన్నమాట. అంతేనండి. ఉగాది పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇందులో వాడే వేప పువ్వు ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది మనకి. అది కడుపుకి చాలా మంచిది. మన కడుపులో ఉండేటటువంటి రుగ్మతలను అన్నిటినీ కూడా బయటికి నెట్టివేస్తుంది. ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించుకొని హాయిగా ఆస్వాదించడమే. ఫ్రెండ్స్ అందరికీ కూడా మరొకసారి విశ్వావసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో
మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి. బాయ్.